జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది శుభ శకునములు గురించి, అలాగే మహర్షుల యొక్క మైతోక్తుల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వ్యాస మహర్షి ప్రయాణం చేయవలనని ఎప్పుడు సంకల్పం కలుగునో అప్పుడే గుండె నిబ్బరంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదైవమును మనసునందు తలచి ప్రయాణము చేయుట శుభము అని వ్యాస మహర్షి తెలిపినారు. తర్వాత బృహస్పతి, దేవతల గురువగు బృహస్పతి తన అభిప్రాయం ఇట్లా చెప్పినారు. ఏ విధంగా అంటే, శకనమును ఆయా సమయాలనుసరించి బయలుదేరవలనని సూచించినారు. తర్వాత మూడవది పరాశర మహర్షి ప్రయాణమును పరిస్థితులకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే చేయవలనని, అప్పుడే లాభదాయకమని చెప్పినారు. తర్వాత నాలుగవది భరద్వాజుడు ఏ కార్యార్థమై బయలుదేరినను పెద్దల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, అదే శ్రేయదాయకమని అన్నారు. బయలుదేరు వ్యక్తి గృహ యజమానే అయినచో తనకిష్టులైన వారి అనుమతితో బయలుదేరవలనని చెప్పి ఉన్నారు ఈ యొక్క భరద్వాజుడు. మహర్షులు చెప్పిన పై వాక్యములు గమనించినచో మనం క్రింది వాక్యములను దృష్టిలో ఉంచుకొని ప్రయాణమును చేయుట ఉత్తమమని తెలియజేస్తున్నాము. మొదటిది, ప్రయాణం చేయు వారికి సంకల్ప సిద్ధి ఉండాలి. రెండవది, గుండె ధైర్యము ఆత్మ నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. మూడవది, ఇష్టదేవత ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. నాలుగవది, పెద్దల అనుమతిని ఆశీస్సులను పొందాలి. ఐదవది, మంచి ముహూర్తములందును తిథి వార నక్షత్రాలన్నిటినీ జాగ్రత్తగా గమనించి మంచి సమయమందే బయలుదేరాలి. ఆరవది, పరిస్థితుల అనుగుణంగా ఉన్నప్పుడే ప్రయాణం చేయాలి. ప్రతికూల పరిస్థితులందు ప్రయాణించరాదు. ప్రాతకాలమున బ్రహ్మ ముహూర్తములో ప్రయాణమును బయలుదేరుట శ్రేయస్కరం. జై శ్రీమన్నారాయణ.